ఈరోజు మనం అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్. వ్యాక్సినేషన్ అంటే మనకి ఎంతసేపు పిల్లల గురించో తెలుసు. అంటే పుట్టిన పిల్లలకి ఒక షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ వేయిస్తుంటారు తల్లిదండ్రులు. సో దట్ ఈస్ ఫైన్. బట్ అడల్ట్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి? సో అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకునే ముందు మనం రెండు ముఖ్యమైన టీకాల గురించి తెలుసుకోవాలి. అవే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఇన్ఫ్లూ వ్యాక్సిన్ లేదా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటారు. ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ ఎవరిలో ఇస్తాము అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలు లేదా అదర్ కోమార్బిడిటీస్ ఉన్న ఎల్డర్లీ పర్సన్స్కి, అంటే వాళ్ళలో మాటిమాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, సీజనల్గా కానీ నాన్ సీజనల్గా కానీ. సో వాళ్ళలో ఈ రిపీటెడ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి అడల్ట్ వ్యాక్సినేషన్ ఈ న్యూమోకోకల్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తుంటాం. మరి ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నది ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ ప్రతి సంవత్సరం కూడా దాని జీనోటైప్ను మార్చుకుంటూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా మన మ్యానుఫ్యాక్చరర్స్ కొత్త జీనోటైప్కి తగిన విధంగా ఫ్లూ వ్యాక్సిన్ని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, 5 సంవత్సరాలకు ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం అన్నది అడల్ట్ వ్యాక్సినేషన్లో భాగంగా వస్తుంది. సెలవు.